కుంతి చిన్నతనంలో దుర్వాస మహర్షికి భక్తితో సేవ చేసింది. సంతోషించిన ఋషి ఆమెకు ఒక వరం ఇచ్చాడు. నీవు ఎలాంటి దేవుడిని ఆహ్వానించినా ఆయన వెంటనే వచ్చి నీకు సంతానం ఇస్తాడు. కుంతి బాల్య అజ్ఞానంతో సూర్యదేవుడిని ఆహ్వానించింది. వెంటనే సూర్యుడు ప్రత్యక్షమై ఆమె ఒడిలో ఒక శిశువును ఉంచి ఆశీర్వదించాడు. ఆ శిశువే కర్ణుడు. కాని సమాజ భయంతో కుంతి ఆ శిశువును ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. అతడిని ఒక సారథి దంపతులు పెంచారు. పాండవుల జననం పాండు శాపం కారణంగా పిల్లలు పుట్టలేకపోయాడు. కాబట్టి కుంతి తన వరాన్ని ఉపయోగించింది. 1. ధర్మదేవుడిని ఆహ్వానించి యుధిష్ఠిరుడు పుట్టాడు. 2. వాయుదేవుడిని ఆహ్వానించి భీముడు పుట్టాడు. 3. ఇంద్రదేవుడిని ఆహ్వానించి అర్జునుడు పుట్టాడు. తరువాత పాండు రెండో భార్య మాద్రి కోరడంతో కుంతి వరాన్ని పంచుకుంది. అశ్వినీ దేవతలు ప్రత్యక్షమై మాద్రికి నకులుడు మరియు సహదేవుడు పుట్టారు. కౌరవుల జననం ఇంతలో ధృతరాష్ట్రుడు, గాంధారి దంపతులకు గర్భం వచ్చింది. గాంధారి 2 సంవత్సరాలు గర్భవతిగా ఉండి చివరికి ఒక పెద్ద మాంసపు ముద్దలా పుట్టింది. వ్యాస మహర్షి దానిని 100 భాగాలుగా కోసి 101 జడిలో ఉంచాడు. ఆ జడల నుండి 100 మంది కౌరవులు, మొదటగా దుర్యోధనుడు, తరువాత ఇతరులు పుట్టారు.